ఒక కోతి ఉండేది. అది అడవిలోని పక్షులకు, ఇతర ప్రాణులకు కూడా తన చేతనైన సహాయం చేసేది. దీంతో అడవి జీవులన్నిటికీ కోతి అంటే ఎంతో ప్రేమ ఏర్పడింది. అడవి రాజైన సింహానికి కూడా కోతి అంటే ఎంతో అభిమానం. అయితే అదే అడవిలోనున్న నక్కకు మాత్రం ఈ కోతిని చూస్తే ఒళ్ళు మంట. అందరూ దీన్ని ఎందుకలా పొగుడుతున్నారు అని ఆలోచిస్తూ గడిపేది. ఒకరోజు నక్క కోతి దగ్గరకు వెళ్ళి, అయ్యా కోతిగారు, అందరూ మిమ్మల్ని ఇంతగా గౌరవిస్తున్నారే, ఏమిటి రహస్యం అని అడిగింది. ఆ మాటకు కోతి ఇబ్బంది పడుతూ, అలాంటిదేమీ లేదు నక్కన్నా, నా దగ్గర ఒక మంత్రదండం ఉంది, అంతా దాని మహిమ అంది తమాషాగా. ఏది కాస్త ఆ మంత్రదండం చూపించు అంది నక్క. కోతి అక్కడే పడి ఉన్న ఒక కర్రను చూపిస్తూ ఇదే మంత్రదండం అంది. నక్క సమయం చూసి ఆ కర్రను దొంగిలించి అక్కడి నుంచి పారిపోయింది. ఇక తనను అందరూ గౌరవంగా చూస్తారు అనుకుంటూ గర్వపడసాగింది. అయితే అడవిలోని ఏ ప్రాణి దాన్ని గౌరవించలేదు. అది ఎదురుగా కనిపిస్తే చాలు ముఖం తిప్పుకుంటూ వెళ్ళిపోయేవి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అనుకున్న నక్క తిరిగి కోతి దగ్గరికి వెళ్ళి, అయ్యా కోతిగారు, ఏదో ధ్యాసలో పొరపాటున మీ మంత్రదండం తీసుకెళ్ళాను, తప్పుగా భావించకండి అంటూ కర్రను ఇస్తూ, అవును, ఈ మంత్రదండం నా దగ్గర మామూలు కర్రలాగే ఉంది, దీనివల్ల నాకు ఏ ప్రయోజనం కలగలేదు, ఎందుకంటారు అంది. నక్కను మరి కాస్త ఆట పట్టించాలనుకున్న కోతి, నేను బ్రతుకున్నంతకాలము ఈ మంత్రదండం మరొకరికి దీనివల్ల ఎలాంటి ప్రయోజనము కలగదు అంది. ఇప్పుడు నక్కకు గుట్టు తెలిసిపోయింది. కోతిని చంపైనా సరే ఆ దండాన్ని తాను పొందాలని నిర్ణయించుకుంది. ఆ రోజు రాత్రి బాగా చీకటి పడ్డాక కోతి నివాస స్థలానికి వచ్చింది నక్క. అది చెట్టు మీదనే నిద్రపోతూ ఉంది. నక్కకు చెట్టు ఎక్కడం రాదు. ప్రయత్నిస్తే సాధ్యం కాని పనంటూ ఏదీ లేదనుకుని చెట్టు ఎక్కసాగింది. సగం చెట్టు ఎక్కాక నక్క చేతులు కాళ్లకు వణుకు పుట్టి చెట్టు వెనక పెరిగిన ముళ్ళ కంపలోకి పడిపోయింది. ఒంటి నిండా ముళ్ళు గుచ్చుకోవడంతో బాధతో అరిచింది. ఈ అరుపులకు నిద్రపోతున్న కోతి లేచింది. కిందకి దిగి ముళ్ళ కంపలో పడి ఉన్న నక్క దగ్గరికి వెళ్ళింది. ఇదేమిటి నక్కన్నా, ఏం జరిగింది అని అడిగింది. ఏం చెప్పను కోతిగారు, మిమ్మల్ని చంపాలనుకుని వచ్చి ఇలా పడ్డాను అంటూ నిజం చెప్పేసింది. కోతి ఆలస్యం చేయకుండా పచ్చని ఆకులు తెచ్చి నూరి ఔషధం తయారు చేసి నక్క ఒంటి మీదనున్న గాయాలకు పూసింది. నక్క సిగ్గుతో తల వంచుకుంది. కోతిగారు, మీరెంత మంచివారండి అంది. అప్పుడు కూడా దానికి ఒక అనుమానం వచ్చింది. నేను మీకు చెడు తలపెట్టినా మీరు నాకు మందు వేసి సహాయం చేస్తున్నారు కదా, మీ పద్ధతి నాకు చాలా విచిత్రంగా అనిపించింది అంది నక్క. ఇందులో విచిత్రమేముంది నక్కన్నా, చెడు తలపెట్టడం నీకు అలవాటు, నువ్వు నీ అలవాటుని ఎలా మానుకోలేవో అలాగే నేను నా అలవాటును మానుకోలేను అంది కోతి. అప్పుడు తెలిసింది నక్కకు కోతిని అందరూ ఎందుకు గౌరవిస్తున్నారు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.